ప్రతి సంకల్పము, మన ప్రతి మాట, మన ప్రతి కర్మ 3 జ్ఞాన స్వరూపంగా ఉండాలి. ప్రాక్టికల్ లైఫ్ ఏమవుతది అప్పుడు? ఇప్పుడు నాకు ఒంట్లో బాలేకపోయినా గాని సంకల్పంలో నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను వరదాని స్వరూపాన్ని. బాబా నాకు దీర్ఘాయుష్మాన్ భవ, నిరోగి భవ అన్న వరదానాలు ఇచ్చారు. ఇది మన సంకల్పం. తర్వాత మాట. మాట్లాడేటప్పుడు ఎవరైనా ఏదన్నా సందర్భం వచ్చినా ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? ఆరోగ్యంగా ఉన్నాము. మామూలుగా భక్తులకైతే ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామని చెప్తారు. ఇంక జ్ఞానుల విషయానికి వచ్చేసరికైతే ఫరిష్టాలుగా ఉన్నామని కూడా చెప్పమనుంది. తర్వాత కర్మణ విషయంలో ఏం చేస్తాము? కర్మణ విషయంలో కూడా మనకు ఆరోగ్యం బాగలేకపోతే, బాగలేదు కాబట్టి నేను సేవలు చేయలేను, బాలేదు కాబట్టి నేను ఇది చేయలేను అని చెప్పి కాకుండా, బాలేనప్పుడు కర్మ ద్వారా గూడా ఒంట్లో బాలేదని ఆగకుండా ఆ తనువుని ఖచ్చితంగా సేవకెయ్యాలి. అది కొంచెం టఫ్ఫే. కానీ శక్తి నిండిపోతది. సో, మీ అదృష్టం తయారు కావాలంటే బాబా ఏం చెప్పారు? ప్రతి సంకల్పము, మాట, ప్రతి కర్మ జ్ఞాన స్వరూపంగా ఉండాలి. ఈ రోజు నా ఆరోగ్యం